హాయ్ అండి. హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీదేవి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడినైతే వేడుకుంటూ ఈరోజు ఒక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. చూస్తున్నారు కదా, పన్నీర్ కాజు కర్రీ అండి. ఇదంటే ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా ప్రిపేర్ చేయటం వల్ల కర్రీ. తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇది వచ్చేసి వెజిటేరియన్ వాళ్ళకి మాత్రం చాలా ఇష్టపడతారు ఇలా ఈ కర్రీని ఇలా ప్రిపేర్ చేయడం వల్ల. చూస్తున్నారు కదండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం చేయడం, మరి ఆ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామా? వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే వీడియోకు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే వీడియో మరింత మందికి పోస్ట్ అనేది వెళ్తుంది. నేనైతే పన్నీర్ని అయితే ఇలా చిన్న చిన్న పీసులుగా అయితే కట్ చేసుకున్నాను, మీడియం సైజు. మీకు ఇంకా చిన్నవి కావాలంటే చిన్నవి కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్నాను కదా పన్నీర్ని. ఇప్పుడు ఇందులో ఒక బౌల్ తీసుకొని అందులో ఒక చిటికెడు పసుపు, చిటికెడు కారం, చిటికెడు సాల్ట్ వేసుకొని అండ్ అలాగే కొంచెం ధనియాల పౌడర్ వేసుకుంటున్నానండి ఒక హాఫ్ స్పూన్కి అయితే. అండ్ అలాగే హోల్ గరం మసాలా హాఫ్ స్పూన్కి అయితే వేసుకుంటున్నాను. ఈ మసాలా అంతా మనం ఒకసారి కలుపుకుందాము. మొత్తం ఈ 4 ఇంగ్రీడియంట్స్ మొత్తం కలిపేసుకుందామండి బాగా. మసాలా అంతా కలుపుకొని అండ్ అలాగే మనం ముందుగా కట్ చేసుకున్న పన్నీర్ పీసులని మసాలాలో వేసేసుకొని మసాలా అంతా పన్నీర్ పీసులకు పట్టేలాగా కలుపుకోవాలి బాగా. కలుపుకున్న తర్వాత ఈ పన్నీర్ పీసులని ఒక 5 మినిట్స్ రెస్ట్లో ఉంచాలండి. మనం కలిపిన మసాలా పన్నీర్ పీసులకు పట్టాలి కదా, అందుకని చెప్పేసి 5 మినిట్స్ రెస్ట్లో ఉంచాలి. ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత నేనైతే బాండీ పెట్టుకున్నాను. బాండీలో కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నానండి. ఇలా ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న పన్నీర్ పీస్ని ఇందులో ఫ్రై చేసుకోవాలి. ఇలా మసాలా పెట్టి ఫ్రై చేయడం వల్ల పన్నీర్ అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, నేనైతే మసాలా పెట్టిన పన్నీర్ అయితే ఫ్రై చేస్తున్నాను. ఇంకా ఇలా మనం మసాలా పెట్టడం వల్ల ఆ కూర కూడా చాలా టేస్ట్ వస్తుందండి. ఇదైతే మనం దోరగా ఫ్రై చేసుకుందాము ఈ ఆయిల్లోనే. ఇంకా చిన్న పీసులుగా కట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. మనం ఇష్టపడిన వాళ్ళు ఇంకా చిన్నగా కట్ చేసుకోవచ్చు. ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై చేసుకుని చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అయితే పన్నీర్ పీస్ చాలా టేస్ట్గా ఉంటుంది. వీటిని ఇప్పుడు ఫ్రై అయిన పీసులని మరొక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. అదే ఆయిల్లో మనం ఒక 10-15 జీడిపప్పులకి అయితే కూడా ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పులు అనేది ఆప్షనల్, మీ ఇష్టం ఉంటే ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే లేదు, స్కిప్ చేసేసుకోవచ్చు. జీడిపప్పు కూడా వేస్తే టేస్ట్గా ఉంటుందని చెప్పేసి నేనైతే జీడిపప్పులు కూడా యాడ్ చేస్తున్నాను. ఇంకా నేనైతే ఇక్కడ జీడిపప్పులు కూడా అదే మసాలా ఆయిల్లో ఫ్రై చేసేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. మనం హై పెట్టడం వల్ల ఏంటంటే మాడిపోతాయి కదండి ఒకసారి. అందులోకి ఆయిల్ అనేది హీట్లోనే ఉంటుంది కదా. ఈ విధంగా జీడిపప్పులు కూడా ఫ్రై చేసేసి పన్నీర్ పీసులు తీసుకున్నాం కదా, అదే బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇక మిగిలిన ఆయిల్లో నేనైతే ఒక మీడియం సైజ్ ఆనియన్స్ 3 కట్ చేసుకొని అండ్ అలాగే టమాటోస్ కూడా కట్ చేసుకున్నానండి. ఒక 2 టమాటోస్ అయితే కట్ చేశాను. ఈ ఆనియన్ అండ్ అలాగే టమాటో మనం క్రిస్టల్ సాల్ట్ వేసేసి బాగా మగ్గబెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఆనియన్ అనేది బాగా మగ్గాలి. ఇందులోనే నేను కొంచెంగా జీడిపప్పులు కూడా యాడ్ చేసుకున్నాను. అంటే ఫ్రై చేశాను కదా అనుకోవచ్చు. మనకి గ్రేవీ కావాలి, ఇంకా ఎక్కువగా గ్రేవీ కావాలి, టేస్ట్ కావాలి అనుకున్నప్పుడు ఒక హాఫ్ స్పూన్కి అయితే నువ్వులు అండ్ అలాగే కొంచెం హాఫ్ స్పూన్కి గసగసాలు ఉంటాయి కదండి, అవి కూడా యాడ్ చేసుకోవాలి. గసగసాలు ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు, ఆప్షనల్ అండి, అది మీ ఇష్టం అండి. గసగసాలు వేయటం వల్ల మనం వేసిన మసాలాలన్నీ అన్నిటికీ చలవ చేస్తుంది అంటారు కదా. పూర్వం అయితే గసగసాలు లేనిదే మసాలా కూరలో వంట చేసేవారు కాదు. ఇప్పుడైతే పెద్దగా ఎవరు గసగసాలు వాడట్లేదు. ఇవన్నీ మగ్గే వరకు మూత పెట్టుకుందామండి. జీడిపప్పు, గసగసాలు, నువ్వులు ఇవి 3 వేసానండి. మీరు ఇంకా కుదిరితే దోసపప్పు ఉంటుంది కదా, అది కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇంక అందులో వేయలేదు. ఇప్పుడైతే నాకు ఆనియన్ అన్నీ బాగా మగ్గిపోయినాయి కదా, చల్లారిన తర్వాత మిక్సీ బౌల్ తీసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఫైన్ పేస్ట్లా చేసుకోవాలండి. చూస్తారు కదా, నేనైతే ఫైన్ పేస్ట్లా చేసి పక్కన పెట్టుకొని ఉంచుకున్నాను. మళ్ళీ అదే బాండీలో ఆయిల్ పోసుకొని
అంటే కర్రీకి సరిపడగా ఆయిల్ అనేది పోసుకోవాలి. మనం క్వాంటిటీ ప్రకారం అయితే ఒక 4-5 స్పూన్స్కి అయితే ఆయిల్ అయితే వేసాను. 4 స్పూన్కి అయితే వేసాను. ఇప్పుడు మసాలాలు ఉంటాయి కదండి, లవంగ, చెక్క, ఇలాచి అండ్ అలాగే బిర్యానీ ఆకులు ఇవన్నీ వేసి ఒకసారి జస్ట్ అలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వేస్తాం కదా, అందులోనే జస్ట్ వేసేసి ఆ తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఆల్రెడీ మనం ఆనియన్ అనేది ముందే ఫ్రై చేసుకున్నాం కాబట్టి మనకి తొందరగానే మగ్గిపోతుంది. సో ఇప్పుడు నేను గసగసాలు, నువ్వుల పొడి అండ్ అలాగే జీడిపప్పు ఇవన్నీ వేసి మిక్సీ పట్టేసాను కదా, ఆ పేస్ట్ని ఆయిల్లో వేసేసి ఫ్రై చేస్తున్నాను. సో చూస్తున్నారు కదండి, మనం వంట చేసినప్పుడు గ్యాస్ స్టవ్ మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి ఎప్పుడు కూడా. సో హై ఫ్లేమ్లో పెట్టేసి తొందరగా చేసేద్దామంటే మనం చేసే రెసిపీ అంతా అడుగంటేసి మాడిపోవటం వల్ల కూర అనేది టేస్ట్ ఉండదు. సో ఇప్పుడు నేనైతే ఇలా ఆనియన్ పేస్ట్ అంతా ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. మనకి తొందరగానే ఫ్రై అయిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ ఫ్రై చేసేసిన ఆనియన్సే కాబట్టి. సో ఇలా ఆయిల్ అనేది కొంచెంగా సెపరేట్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. నాకు ఆనియన్ పేస్ట్ కూడా చక్కగా మగ్గిపోయిందండి. ఇలా మగ్గిన ఆనియన్ పేస్ట్లో చిటికెడు పసుపు అండ్ అలాగే మీకు కూరకు సరిపడినంత కారం యాడ్ చేసుకోవాలి. కారం అనేది నేను ఇక్కడ ఒక 2 స్పూన్స్కి అయితే యాడ్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, నేను ఇందులో చెప్పడం మర్చిపోయాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులోనే యాడ్ చేసేసి ఫ్రై చేసేసాను. ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయింది. సో మీరు ఇష్టం ఉన్న వాళ్ళు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి, బాగుంటుంది పచ్చిమిర్చి మసాలాలో మగ్గడం వల్ల. అండ్ అలాగే కొంచెం ధనియాల పౌడర్, కొంచెం గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్ పేస్ట్లో వేసేసి మగ్గబెట్టేసాను. ఇది వచ్చేసి పెరుగు మీద మేగడండి. సో అది లేకపోతే మీ దగ్గర పెరుగు ఉంటుంది కదా, పెరుగు కూడా వేసి బాగా కలుపుకోవాలండి. ఈ మేగడు ఉంటే ఇంకా టేస్ట్ ఉంటుంది కర్రీ అనేది. సో నేనైతే ఎక్కువగా మేగడనే యూజ్ చేస్తాను, పెరుగు మీద మేగడే యూజ్ చేస్తాను. అది లేకపోతే ఒక 2 స్పూన్స్కి అయితే పెరుగు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, ఇదంతా యాడ్ చేసిన తర్వాత మనకు ఆయిల్ అనేది ఇలా సెపరేట్ అవుతుంది. ఒక 5 మినిట్స్ తర్వాత కుక్ చేసుకోవాలి మూత పెట్టుకొని. ఇలా ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత మనకి చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా ఉందో గ్రేవీ అనేది. ఇలా కలర్ఫుల్గా వచ్చేసింది కదా, మనకి చక్కగా కుక్ అవుతుంది. ఇప్పుడు మనం ఇందులో వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ అయితేనా సరిపోతుంది, యాడ్ చేసుకోవాలి. సో నేనైతే ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఉడకపెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత మనకి గ్రేవీ అనేది ఇట్లా కుతకుతామంటూ ఉడకాలండి. సో చూస్తున్నారు కదా, చక్కగా కుతకుతామంటూ ఉడుకుతుంది. ఇలా ఉడుకుతున్నప్పుడు మనం మసాలాలో ఫ్రై చేసుకున్న పన్నీరు అండ్ అలాగే కాజు కూడా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్నాం కదా, మనం అన్ని మసాలాలు కూడా యాడ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు వాటర్ అనేది దగ్గరగా అయ్యి ఆయిల్ అనేది సెపరేట్ అయ్యే వరకు మనం కర్రీని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా మధ్య మధ్యలో కలుపుతుంటూ కూర అనేది కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలపకపోతే మనకి గ్రేవీ అనేది అడుగంటేస్తుందండి, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. సో ఇలా కలుపుతూ ఉండాలి. సో చూసారు కదా, మనం ఆల్రెడీ అన్ని మసాలాలు వేసేసాం కాబట్టి ఇంక మసాలాలతో పని ఏమి లేదు మనకి. ఇంకా మన ఇంట్లో కొత్తిమీర ఉంటే కొత్తిమీర కానీ, లేకపోతే పుదీనా కస్తూరి మేతి ఉంటుంది కదా, కస్తూరి మేతిని ఇలా నలిపేసి కొంచెంగా వేసుకుంటే కూర అనేది మరింత టేస్ట్ అనేది వస్తుంది. సో నాకైతే ఇంకా కూర ఆల్మోస్ట్ దగ్గరగా అయిపోయినట్టేనండి. ఇది చూసారు కదండి, కస్తూరి మేతి వేసేసాను కదా, ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత ఇట్లా అయితే నాకు రెడీ అయింది రెసిపీ అనేది. సో మనం ఇప్పుడే ఉప్పు అనేది చూసుకుంటే సరిపోతుందండి, సరిపోయింది లేదా అన్నది. తర్వాత మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఉప్పు సరిపోకపోతే కూర అనేది టేస్ట్ ఉండదు కదా. కూరకు సరిపడిన నేనంతా సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది. సో ఇదిగోండి, మంచి గ్రేవీతో కలర్ఫుల్గా పన్నీర్ కాజు కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది చపాతీ, రోటీ, పుల్కా అలాగే వెజ్ పలావ్లో కూడా చాలా బాగుంటుందండి. సో నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మా ఫ్యామిలీ అందరికీ బాగా నచ్చిన రెసిపీ అండి ఇది. ఇంకా రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ దగ్గరగా అయ్యే వరకు కుక్ చేసేసుకుంటున్నాను. సో ఈ విధంగా కుక్ అయిపోయిన తర్వాత మనం చల్లార్చుకొని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అన్నంలో కానీ లేకపోతే వెజ్ పలావ్ చేశానండి ఆ రోజు, పలావ్లో వేసుకొని మేము ఇలా పన్నీర్ కర్రీ చేసుకొని తిన్నామండి. చాలా అంటే చాలా బాగుంది. సో ఇదంటే వాళ్ళ రెసిపీ నచ్చితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్, లైక్ చేయండి.